మీకు ఒక రకమైనటువంటి స్నాక్స్ చూపిస్తా ఇవాళ. 3 అరటికాయలు చూసారా, ఇప్పుడు చేస్తా. ఇడ్లీ పాత్రలో నీళ్ళు పోసి ఇడ్లీ వేసుకున్న దాని మీద పెట్టి కరివేపాకు ఇలా కోసుకొచ్చేసి కడుక్కొచ్చేస్తే సరిపోద్ది. వేడిగా ఉందని చాకు పెట్టా కదా, అందుకని అట్లా వచ్చింది. తీసేసా, తొక్కలిట వచ్చేసినాయి. ఇదిగో లోపల గుజ్జు. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు చాలు. కొంచెం అరటికాయ కొంచెం ఉంది కదా, ఆ ఉల్లిపాయ ఆ పచ్చిమిరకాయలు చాలు. నోట్లో వేసుకుంటూ కరిగిపోయిందమ్మా, అసలు ఏమీ లేదు. న్యాయంగా అయితే ఇందులో సగం తినేయచ్చు, అలా ఉన్నాయి. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నానమ్మా. లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా, మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్. ఏంటి ఈరోజు పండగ కాదు కదా, అమ్మ ఇలా రెడీ అయిపోయి కూర్చున్నారేంటి? వంటకి ఇలా ఎవరు కదా ఇలాంటి చీరలు కట్టుకుని అనుకుంటున్నారు కదా. ఏం లేదమ్మా, ఈరోజు నేను హైదరాబాద్లో నిమిషాంబిక టెంపుల్ అని ఒకటి ఉంది. నిమిషాంబిక బోడప్పల్, ఉప్పల్ దాటిన తర్వాత బోడప్పల్ అని ఒకటి వస్తుంది, అక్కడ ఉంది. అక్కడికి వెళ్ళొచ్చాము ఈరోజు. మార్నింగ్ 9కి వెళ్తే 2:30కి వచ్చాం. అమ్మవారిని దర్శనం చేసుకుని ఆయన్ని చూసుకుని అక్కడ ప్రదక్షిణాలు చేసి ఫస్ట్ వెళ్ళిన వాళ్ళు ఏమైనా కోరిక కోరుకుంటే 16 ప్రదక్షిణాలు చేయాలంట. ఆ తర్వాత కోరిక తీరిన తర్వాత 108 ప్రదక్షిణాలు చేయాలంట. అలా అందరికీ నెరవేరుతనే అమ్మవారికి బాగా జరుగుతుంది అక్కడ. అది చూసి వచ్చాం, ఈరోజు వెళ్ళొచ్చాం. నిన్న వారాహి అమ్మ దగ్గరికి వెళ్ళొచ్చాను, నిన్న సాయంత్రం. చూద్దాం అనుకుంటున్నాను. కరెక్ట్గా నిన్న ఇవాళ నా కోరిక తగ్గట్టు టకా అమ్మవారిని చూడటం కుదిరిపోయింది. మళ్ళీ రేపు ఒక్కరోజు లేదు, ఎల్లుండి మార్నింగ్ మళ్ళీ చెన్నై వెళ్తున్నా. మళ్ళీ వచ్చాడు 10 రోజులు పడద్ది. ఏమైనా ఉంటేలే వీడియోలు అని చెప్పి ఇవాళ ఇప్పుడు వచ్చినా కూడా తొందరగా అన్ని ప్రదక్షిణలు చేసి వచ్చి చెప్పులు లేకుండా అయినా కూడా ఒక వీడియో మళ్ళీ మిస్ అవ్వకూడదు నాకు, లేకుండా నేను అటు ఇటు తిరుగుతున్నా కదా, అందుకోసమని చేస్తున్నానమ్మా. ఇప్పుడు ఒక స్నాక్ చేస్తా, చూపిస్తా. ఈలోపు నిన్న మీకు ఇవి వచ్చినాయి కదా, మజ్జిగ పులుసు వచ్చింది మొన్న వీడియో. నిన్న ఇవాళ పొద్దున్న మార్నింగ్ ఒక 1 డే అయినట్టుంది. దాని గురించి చదువుదామమ్మా. వసంతలక్ష్మి 5112 అమ్మ. హలో విజయదుర్గ గారు, మా ఇంట్లో మీ వంటలు అందరూ హ్యాపీగా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అమ్మ. శైలజ శ్రీధర్ 6884. ముందు కూర కానీ పచ్చడి కానీ వడ్డించుకొని తర్వాత అన్నం పెట్టుకోవాలంటమ్మా సాంప్రదాయం ప్రకారం. మీ ఛానల్ చాలామంది చూస్తారు కాబట్టి మీరు చేస్తే అందరూ అలానే చేస్తారు. ఓకే, అయితే నా ఛానల్ నువ్వు కరెక్ట్గా చూడలే. నేను ప్లేట్ పెట్టుకుని కూర కానీ పచ్చడి కానీ వేసుకున్న తర్వాతే అన్నం పెట్టుకుంటున్నా. మళ్ళీ ఒక్కసారి క్లియర్గా చూడు. చేసిన పచ్చడి కాకపోయినా ఒక కారపొడి ఉన్నా, లేకపోతే రోటి పచ్చడి ఉన్నా, లేకపోతే ఊరగాయ ఉన్నా, లేదా అవి లేదు కూర వేసుకు తినేస్తామా, ముందు కూర వేసుకునే తర్వాత అన్నం పెట్టుకుంటానమ్మా. ఎప్పుడు అన్నం పెట్టుకోలేదే నాకు గుర్తుండి, ఒకసారి చూడు. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. శైలజ అమ్మ, బియ్యంతో చేసిన చట్నీ ఇడ్లీలో సూపర్గా ఉందమ్మా, మేము ట్రై చేసాము, బాగుంటుందమ్మా. నేను ఇంకా ఆ రోజు గట్టిగా చేశాను మీకు హడావిడిలో. పల్చగా చేసుకుని చాలా పేస్ట్ మెత్తగా రుబ్బితే పల్చగా చేసి తిరగమాత వేస్తే ఎంత బాగుంటుందో ఇడ్లీలో కానీ దోశల్లో కానీ చాలా బాగుంటుంది. బాగుండకపోతే నేను ట్రై చేసి చెప్పను కదా మీకు. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. హిమవతి తమ్మ అంట 4275 అమ్మ. ఈరోజు ఏకాదశి కాదండి, పాడ్యమి, నెక్స్ట్ విధియ. ఈ వీడియో వచ్చింది కాబట్టి నీకు పాడ్యమి, కానీ నేను చేసింది ఏకాదశి రోజున. నేను పొద్దున్న చేసి మధ్యాహ్నం రాదమ్మా మీకు వీడియో. నేను 4-5 రోజుల ముందు చేసినవి మీకు వస్తాయి. నేను చేసిన రోజున ఏకాదశి, అందుకని ఏకాదశి పదం వాడా. ఈ వీడియో రిలీజ్ అయింది పాడ్యమికి, అందుకని ఏకాదశి కాదమ్మా పాడ్యమి, రేపొద్దున విధి అని చెప్తున్నావు. ఓకే, థ్యాంక్ యూ. నేను ఏకాదశి రోజునే చేశాను. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. అఖిల్ చౌదరి 6057. చెన్నై వరకు ఏమైంది అమ్మమ్మ? నేను కూడా అందరికీ చెప్తాను, మా అమ్మమ్మ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని. మీరు అంటే అంత ఇష్టం నాకు. మీ వీడియో చూడకుండా అస్సలు పడుకోను. నైట్ బెడ్ మీదకి వచ్చాక
మీ వీడియో చూసి పడుకుంటా. ఓల్డ్ వీడియోస్ కూడా చూస్తే రిపీటెడ్గా చూస్తాను రిపీటెడ్గా. నా ఏజీ 24 ఇయర్స్. సూపర్ చూసావా, 24 ఇయర్స్ వాళ్ళకి ఎన్నో పనులు, ఎన్నో అవకేషన్లు, వాళ్ళకి వర్క్, రేపు వర్క్, ఇంత పని ఉంటుంది. అయినా కూడా ఓల్డ్ వీడియోలు కూడా చూసి రాత్రి మంచం ఎక్కిన తర్వాత ఆ వీడియోలు చూసి పడుకుంటున్నా అంటున్నావు అమ్మా. అబ్బాయో అమ్మాయో తెలియట్లా. చాలా చాలా థ్యాంక్స్ అమ్మా. అఖిల్ చౌదరి ఉంది మరి, అబ్బాయో అమ్మాయో తెలియలా. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. దిండి వేదాంతమా ఏదో 7715. హాయ్ అమ్మా, ఎలా ఉన్నారు? మిమ్మల్ని చూస్తే ఇన్స్పిరేషన్గా ఉంటుంది. మీరు చేస్తున్నారు, మీరే చేస్తున్నారు, మేము చేయలేమా అని పిల్లలకి కూడా ఈజీగా చేసే ఐటమ్స్ కూడా చెయ్యండి అమ్మా. మీ ఆరోగ్యం జాగ్రత్త అమ్మా. లవ్ యూ అమ్మా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. పిల్లలకి ఈజీగా చేసి పెట్టి కూడా వంటలన్నీ ఈజీగా చేస్తున్నా. ఇక తినుబండారాలు నాకు అలవాట్లేక అవి పెద్దగా చేయట్లే. మీకు అన్నీ తెలుసు, కానీ తినుబండారాలు ఆ మధ్యాహ్నం అన్నం తిన్నాను మీకు చాలాసార్లు చెప్పా. ఆ అన్నం పొద్దునపూట టిఫిన్ కూడా తిన్నాను, రేరు 10 రోజులకు ఒకసారి తింటానేమో టిఫిన్. 1 గంట అయినా ఎంత అయినా పొద్దున కాఫీ తాగి మళ్ళీ మంచినీళ్ళు తాగి మళ్ళీ భోజనం చేస్తా. మళ్ళీ రాత్రి వరకు ఏమీ తిన్నాను మధ్యలో. అది అందుకోసమని ఈ తినుబండాలు, ఈ స్నాక్స్ లాంటివి పెద్దగా రావట్లా. తెలుసు కానీ చేయట్లా, చేస్తా మీకోసం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. పవిత్ర 5870. అమ్మా, రొయ్యల కుర్మా ఒక్కసారి చేసి చూపించండి అమ్మా. ఓకే అమ్మా. రొయ్యలు పులుసు పెట్టాను, రొయ్యలు ఫ్రై చేశాను, రొయ్యలు గోంగూర, రొయ్యలు ములక్కాయ, రొయ్యలు దోసకాయ, రొయ్యలు పొట్లకాయ, రొయ్యలు బీరకాయ అన్నీ చేశా. రొయ్యలు కుర్మా ఓకే చేస్తా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. 1553. అమ్మా, మీరు అంటే ఎందుకో నాకు చాలా ఇష్టం. మీ సినిమాలు చూస్తున్నాం, చాలా బాగున్నాయమ్మా. మీరు హ్యాపీగా ఉండాలమ్మా. మిమ్మల్ని చూడాలనిపిస్తుంది అమ్మా. లవ్ యూ. ఓకే అమ్మ, చాలా లవ్స్ పెట్టావు, చూడాలనిపిస్తుంది. కానీ ఈరోజు నిమిషాంబిక గుడికి వెళ్ళాను కదమ్మా, ఎంతమంది ఉన్నారో అక్కడ ఫోటోలు తీసుకోవడానికి. ఎంతమంది అడుగుతున్నారు, నేను ప్రదక్షిణాలు చేస్తున్నాను, ఆగండి అని చెప్పి చేసి వచ్చే వరకు కూడా ఉండి అన్ని ఫోటోలు తీసుకుని మీరు చూస్తున్నామండి, మీ వీడియోలు మీరు బాగా మాట్లాడతారండి, మీ వంటలు బాగున్నాయండి అని చాలామంది ఫోటోలు దిగారు. అలాగే ఎక్కడో చోట సందర్భం కలిసి వస్తమ్మా. మనసులో ఉంటే, మతిలో ఉంటే గతిలో జరుగుద్ది అనేది అమ్మమ్మ. అంటే మనసులో ఉంటే భవిష్యత్తులో ఎప్పుడైనా జరుగుతుంది అని. మనసులో ప్రేమ మనకు ఉండాలి. తప్పకుండా ఎక్కడో చోట కలుస్తా మిమ్మల్ని. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. నాగరత్నం ఏలేటి. ఓకే అమ్మా, 8440. అమ్మ, మజ్జిగ పులుసు సూపర్ అమ్మా. మిక్సర్లో వేసిన పేస్ట్ వెయ్యనమ్మా. వంకాయ బెండకాయ కాదు, బెండకాయ కూడా వెయ్యము. ఈసారి మీరు చేసినట్టు చేస్తానమ్మా. ఓకే, బతికిచ్చావు. కొంతమంది అయితే వేసుకోమని ఏదో చెప్పినట్టున్నారు, చూస్తాను ఇప్పుడు. మన ఇంట్లో ఉన్న కూరగాయలు అవి మనం తినేదే, తిన్న కూరగాయలు కాదు, అందులో నాన్ వెజ్ ఐటెంలు కాదు, కాయగూరలు ఏదైనా వేసుకోవచ్చు, ఉంటే తప్పే ఉంది. కానీ వేసుకుంటే ఏముంది, ఒక వంకాయ వేసా, చిన్న చిన్న ముక్కలు 4, 2-3 బెండకాయలు వేసా, చిన్న బీరకాయ ముక్క ఒకటి వేసా, ఒక ఉల్లిపాయ వేసా, ఇంకా అంతకన్నా ఏమీ లేవు కదా, అవే వేసా ఇంట్లో. నాకు మా కెమెరామ్యాన్కి సరిపడా ఎంత. ఓకేనమ్మా, థ్యాంక్ యూ, చేసుకోండి. కుమారి రాజనాల మళ్ళీ, నమస్కారం అమ్మా. నమస్కారాలు, ఎలా ఉన్నారు? సూపర్గా చేశారమ్మా, చాలా నేను కూడా ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. చిట్టి వాణి అంట 1239. అమ్మా, మిమ్మల్ని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. మీ మాటలు వింటుంటే నా అత్తగారే మాట్లాడుతున్నారు అన్నట్టు ఉంటుంది. అందుకని మీ వీడియోస్ చూస్తాను వదలకుండా. మేము బ్రాహ్మణులం, ప్యూర్ వెజిటేరియన్స్ అయినా మీ మాటల కోసం చూస్తుంటాను. మా అత్తగారు కూడా చాలా బాగా వంట చేసేవారు. చాలా వంటలు నాకు నేర్పారు. నాకు మీరు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ళు ఉండాలని ఆ పరమేశ్వరుని కోరుకుంటున్నాను అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. చూసారా, నాకు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు ఉండాలని
ఆ పరమేశ్వరుని నువ్వు కోరుకుంటానంటున్నావు. ఏమి చిన్న విషయాలు కాదమ్మా. నాకు ఇది చిన్న విషయం కాదు. మీరెవరో నేనెవరో. నేను మీకు యూట్యూబ్కి వచ్చిన తర్వాత నన్ను ఎంతో అభిమానించారు. అదే సేమ్ మీరందరంటే నాకు చాలా అభిమానం. ఎందుకంటే మీరందరూ నన్ను లైక్ చేశారు. చాలామంది లైక్ చేశారు. నా వీడియోలు డైలీ ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. రోహన్ వర్మ 55 అయ్యా. అమ్మ సూపర్గా వెజిటేబుల్స్ వేసి బాగా చేశారమ్మా, మజ్జిగ చారు. ఓకే అయ్యా, థ్యాంక్ యూ. అది ఈయన నాలంటాళ్లే, ఏదో అసలు మజ్జిగ చారు అనేది కొంచెం ఒక రకంగా మొత్తాన్ని చేసుకు తాగాం. తెలుగింటి అత్తాకోడలు రుచి ఛానల్ మీకు ఇది. ఓకే, మేము కూడా అస్తమానం చేస్తామమ్మా, చాలా ఇష్టం కూడా నాకు. బాగా చేశారు కూడా మీరు. థ్యాంక్ యూ అమ్మ. వీణా కుమారి 2563, మీరు చేసే మజ్జిగ పులుసు కాదు, మీరు బీరకాయ, బెండకాయ, ములక్కాయ అన్నీ వేసి మజ్జిగ పులుసును గబ్బు పట్టిస్తున్నారు. మజ్జిగ పులుసులో ఒకటే బెండకాయ కానీ ములక్కాయ కానీ ఒక రకము వేస్తారు. అన్ని కూరగాయలు ఎవరు వెయ్యరు. జీరా, ధనియా, జింజర్, పచ్చిమిర్చి, కోకోనట్ అండ్ శనగపిండి వేసి గ్రైండ్ చేసి లో ఫ్లేమ్లో పెట్టి ఆ మిశ్రమమును బటర్ మిల్క్ పుల్లటి దానిలో వేసి సిమ్లో వేసి కప్పుతూ అని ఉంది, వేడి చేసుకొని పోపు పెట్టుకోవడము చెయ్యాలా. మీరు చేసే విధముగా అక్కడ చేశారు. ఏదైనా పద్ధతిగా చేస్తే బాగుంటుంది. దిస్ ఈజ్ మై ఒపీనియన్. ఓకే, నీ ఒపీనియన్ బాగానే ఉంది, కానీ నువ్వు చెప్పావు ఏదైనా ఒక్క కాయగూర వేస్తున్నావు. నువ్వు చెప్పిన కొబ్బరి, అల్లం ముక్కలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు అన్నీ నేనే వేశాను. కాకపోతే నువ్వు చెప్పినట్టు ఒక్క కాయగూర వేయాల. ఇదేం సిస్టమ్ ఏమి లేదే ఒక్క కాయగూర వేయాలని. కాయగూరలేగా, వెజిటేబుల్సేగా, వేసుకుంటే నష్టం ఉంది. ఇప్పుడు దప్పడం పెట్టుకుంటాం, 4 రకాల కాయగూరలు వేసి దప్పడం పెట్టుకోవట్లా. అలాగే మజ్జిగ పులుసులో కూడా వేసుకోవచ్చు అని నాకు ఒక ఐడియా ఉంది, వేసా. అయితే హోటల్లో తింటున్నాం కదా, అక్కడక్కడ వెళ్ళినప్పుడు మజ్జిగ పులుసు బాగా తింటాం. తమిళనాడులో కూడా అన్ని సొరకాయ ముక్కలు, దోసకాయ ముక్కలు అన్నీ ఉంటాయి. ఈ బీరకాయ, ఈ ములక్కాయ ముక్కలు, బెండకాయలు అన్నీ ఉంటాయమ్మా, అందుకు వేశాను అనమాట. ఓకే, పర్వాలా. మొత్తానికి నువ్వు చెప్పాల్సిన సజెషన్ నువ్వు చెప్పావు. థ్యాంక్ యూ. మహాలక్ష్మి పేరు 35% పోసుకున్నాను అన్నారు. అలా అనడం చాలా బాగుంది డియర్ అమ్మ, లవ్ యూ అమ్మ. రీడ్ మోర్ కూడా. అమ్మో ఎన్ని లవ్లో, 5, 20 అబ్బో 25, 30 దాకా లవ్లు పెట్టేసింది. ఓకే అమ్మ, థ్యాంక్ యూ అమ్మ, చాలా బాగా చెప్పారు. పావని నాయుడు 8582, వీడియో కోసం చాలా ఎదురు చూస్తున్నాను అమ్మమ్మ గారు. యూట్యూబ్లో పరిచయం అయ్యాక మీరు చేసే వంటల కోసం, మీ వీడియో కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు, అందులో నేను కూడా ఒకదాన్ని. లవ్ యూ, థ్యాంక్ యూ అమ్మ. మీకు ఒక రకమైనటువంటి స్నాక్స్ చూపిస్తా ఇవాళ. రండి, చెప్పడం ఎందుకు, అక్కడికి వెళ్ళి చూపిస్తా. ఇదిగో అమ్మా, ఈరోజు స్నాక్స్. ఇగో 3 అరటికాయలు చూసారా, ఇప్పుడు చేస్తా. ఇదిగో ఇది కొంచెం 1 స్పూన్ బియ్యం పిండి, ఇది 1 స్పూనుడే నానబెట్టే పచ్చిశనగపప్పు, ఇదిగో కరివేపాకు, ఇదిగో కొత్తిమీర, ఇదిగో 1 ఉల్లిపాయ, ఇదిగో 5 పచ్చిమిరపకాయలు, ఇదిగో అల్లం ముక్క, ఇదిగో చూడండి, ఇది సాల్ట్, కొంచెం ఇంత గరం మసాలా, ఇంత కారం, ఇది జీలకర్ర పొడి, అంతే. ఈ 4 ఇవన్నీ వేసి ఇప్పుడు వీటిని చేస్తా. మొదలు చివరి తీసేసా. ఇదిగో ఈ 6 ముక్కలు శుభ్రంగా కడిగి ఇడ్లీ పాత్ర ఉందిగా, చూపిస్తాను మీకు. ఇడ్లీ పాత్రలో నీళ్ళు పోసి ఇడ్లీ వేసుకుని దాని మీద పెట్టి మూత పెట్టేస్తాం. ఇక అవన్నీ కట్ చేసుకుని వచ్చేటప్పటికి ఇది ఉడికిపోద్ది, అంతే, అయిపోయి. పెద్ద పని ఏమీ లేదు. ఇదిగో అల్లం ముక్క ఉంది కదా, ఇదిగో తొక్కకుండా ఇట్లా అంట.
ఇది కొంచెం పెద్దదా అంటేనే బెటర్. తొక్కకుండా ఊరికే పేస్ట్లా చేయకుండా ఇలా అంటే చక్కగా నవ్వులుతుంటే మనకి బాగుంటాయి అన్నమాట. పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కడుక్కొచ్చేసాను. ఇవి కూడా ఒక్కసారి కడుక్కొచ్చినాక కోద్దాం. ఇది చూడండమ్మా, ఇది శుభ్రంగా కడుక్కొచ్చేసి ఇది కూడా పెట్టేస్తా. కొత్తిమీర కూడా కడుక్కొచ్చి కోస్తా, కోసినా కడితే బాగోదు. కరివేపాకు ఇలా కోసుకొచ్చేసి కడుక్కొచ్చేస్తే సరిపోద్ది. ఇదిగో అమ్మ, ఇవన్నీ శుభ్రంగా కడుక్కొచ్చేసాను. కొత్తిమీరది చక్కగా కట్ చేస్తున్నా. ఇదిగో ఆ అరటికాయని మామూలుగా శనగపిండి కలిపేసి అరటికాయ బజ్జీ అని వేస్తారు, అది వేరే అమ్మ. ఇది అరటికాయ వడలు, మనం గారెలు చేసుకున్నట్టు వడలుగా చేసుకోవచ్చు చక్కగా. పిల్లలకి మంచి స్నాక్సే ఇది. కరివేపాకు, కోసేటప్పటికి ఎంత లేదన్నా కొంచెం లావుగా వస్తాయమ్మా. ఇగో ఇప్పుడు ఇట్లా కోసా కదా, ఇందులో వేసేస్తా, చక్కగా చిన్నగా వస్తాయి. ఇప్పుడు గారెల్లో చిన్నగా మనం కోస్తే ఇంత సన్నగా రావు. ఇగో చూడండి, ఇది ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కట్ చేసానా, కొత్తిమీర, ఇదిగో కరివేపాకు, ఇదిగో అల్లం తురుము, చక్కగా తురిమాను పేస్ట్ చేయకుండా. ఇదిగో కొంచెం జీలకర్ర పొడి, ఈ కారం, ఈ సాల్టు కొంచెం, ఇదిగో ఇంత ఒక్క రవ్వంత మసాలా కొద్దిగా మంచి స్మెల్కి అంతే. ఇదిగో ఈ శనగపప్పు, ఇదిగో ఈ బియ్యం పిండి అంతే. ఇదిగో అమ్మ ఊరికే ఒక్క రవ్వ పసుపు కాంతికి అంతే, ఏమీ చేయదు. ఊరికే ఒక్క రవ్వ పెట్టి అందులో చూద్దాం. వచ్చింది, పర్వాలేదు, చాలు. ఇప్పుడు దీన్ని పొయ్యి ఆఫ్ చేసేస్తున్నా. ఓకే, ఇది చూద్దాం. బాగా వేడిగా ఉంది, వేడిగా ఉందని చాకు పెట్టా కదా, అందుకని అట్లా వచ్చింది. ఇంకొక కొంచెం అరడజన్ కాయలు ఇంకేసుకుంటే బాగుండేదేమో. 3 కాయలే కదా, అటుకాయ తొక్కే బోల్డ్ అంతా ఇది పోతుంది, తొక్కలోనే బోల్డ్ పోతుంది కదా. తెల్లది ఇట్లా గీకొచ్చు, చల్లారిన తర్వాత గీకుతుంది. చూసారా, చక్కగా లోపలది మాత్రమే వస్తుంది. ఆరిపోయింది కదా, స్పూన్తో తీస్తున్నా చక్కగా. ఇదిగో చూసారా, ఇట్లా అదిగా క్లియర్గా వచ్చేసింది స్పూన్ పెడితే. ఇందాక వేడి మీద చాకు పెట్టా, కానీ స్పూన్ పెడితే కూడా క్లియర్గా వచ్చేసింది. ఇదిగో చూసారమ్మా, ఈ తొక్కలు ఇదిగో తీసేసా, తొక్కలు ఇట్లా వచ్చేసినాయి. ఇదిగో లోపల గుజ్జు, ఇది మాత్రమే లోపల గుజ్జు. పచ్చి అరటికాయలు చక్క మామూలుగా అరటిపండులాగా వచ్చేసినాయి ఉడకబెడితే. చూసారా, మెత్తగా ఉంటే వడ చేసేటప్పుడు ఇంకెక్కడ గడ్డలుగా తగలకూడదని ఇట్లా చేసుకోవాలి. ఇది ఇట్లా పేస్ట్ చేసుకుంటేనమ్మా ఇక మనం వడ చేసేటప్పుడు ఎక్కడ గట్టిగా తగలదు. స్పూనే చాలు, స్పూను లేకపోతే గరిట, కాస్త గుంట గరిట లాంటిది కూడా పట్టుకోవచ్చు. నేను ఆ స్పూన్తోనే చేసేస్తున్నా. ఇదిగో చల్లారింది చూసారా, అది. ఇప్పుడు ఇదిగో చూడండి, ఇదిగో ఈ అల్లం వేసేస్తున్నా. అల్లం తురిమా కదా, ఇది వేసేసా. ఇదిగో చూడమ్మా, కొంచెం కారం, కొంచెం మసాలా, కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర పొడి. ఒక పని చేద్దాం, కొంచెం ఉప్పు, ఇదిగో సాల్ట్ కొంచెం ఇందులో వేస్తున్నా, ఇదంతా వేసేస్తున్నా. ఎందుకంటే మళ్ళీ ఎక్కువ ఉద్యమాలే ఎందుకులే అని చెప్పి అట్లా చేసా. బా, ఆ మసాలా కూడా కొంచెం వేసా కదా, ఒక చిటికెడు. సూపర్ స్మెల్ వచ్చింది, కరివేపాకుదేలే సూపర్ స్మెల్ వచ్చింది. చూడండి, కొత్తిమీర, కరివేపాకు, ఇగో ఉల్లిపాయలు, ఇగో చూసారా.
చూసారమ్మా, సూపర్గా పిసికా. ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు చాలు, కొంచెం అరటికాయది కొంచెం ఉంది కదా, ఆ ఉల్లిపాయ ఆ పచ్చిమిరకాయలు చాలు. ఇదిగో ఇప్పుడు నానబెట్టి శుభ్రంగా వంచేసాను. అయినా కూడా ఇంకొంచెం నీళ్ళ చొక్క ఉందని వంచేస్తున్నా. నీళ్ళ చొక్క పడకూడదు ఇక. అదిగో మొత్తం వంచేసా. ఇదిగో శనగపప్పు కొంచెమేనమ్మా, 1 స్పూనుడే వేసా. ఇదిగో ఇది కొంచెం వేస్తున్నా ఊరికే. అదిగో 1 స్పూనుడు, చూసారా? ఇదిగో చూసారా, బాగా నానిపోయిందమ్మా. పప్పు ఇట్ట అంటే నానిపోయింది, అందుకని ఇది వేగిపోతే సరిపోద్ది. నూరక్కర్లా, ఇట్లా ఉంటే తగులుతూ ఉంటాయి. ఉండలాగా వచ్చింది చూడండి. ఇది చక్కగా ఇదిగో చూసారా, ఇలా ఉండలు చేస్తా. ఓకేనా? ఇప్పుడు అన్నీ చూడకుండా వేసాం కదా, కొంచెం ఎట్లా ఉంటుంది ఉప్పు చూద్దాం. సరిపోయింది. ఓకే అమ్మా, ఇప్పుడు పిండి అంతా కలిపెట్టేసా కదా, మళ్ళీ వండుకొచ్చి హడావిడిగా తినడం వేడి మీద అన్నీ చేస్తాం కదా, అందుకని నా డ్యూటీ ఉంది కదా పాట పాడటం, అది ముందే పాడేస్తా. పాడేసి వెళ్ళిపోయి వండేస్తా వడలు. ఏం పాట పాడతానంటే, పాత సినిమా, రామారావు గారు, నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ చేసిన సినిమా కృష్ణార్జున యుద్ధం. అందులో ఎస్వరలక్ష్మి గారి గురించి మీకు తర్వాత ఇంకోసారి చెప్తాను. చాలా మంచి గాయని ఆవిడ. ఇప్పుడు సుశీల వీళ్ళందరూ బాగా ఆవిడ అప్పట్లో ఎస్వరలక్ష్మి గారి గాత్రం అంటే చాలా బాగుంటుంది. భానుమతి గారు, ఎస్వరలక్ష్మి గారు వీళ్ళందరూ అదొక సపరేట్ గొంతుకు. ఆవిడ పాడిన పాటలు కూడా నాకు చాలా ఇష్టం. అందులో ఆవిడ పాడిందే ఉంది ఒకటి, కృష్ణార్జున యుద్ధంలోది, అది పాడతాం మీకోసం. తప్పులు ఏమైనా ఉంటే పట్టించుకోకండి, ఇప్పుడు అమ్మ పెద్ద వయసు అయిపోయింది, అది పాడుతుంది కదా. ఓకేనా? వేయి శుభములు కలుగు నీకు, పోయి రావే మరదలా. వేయి శుభములు కలుగు నీకు, పోయి రావే మరదలా. ప్రాణపదముగా పెంచుకుంటిమి, నిన్ను మెరువక జాలనే. వేయి శుభములు కలుగు నీకు, పోయి రావే మరదలా. వాసుదేవుని చెల్లెలాని ఆశే నెరవేరలే. వాసుదేవుని చెల్లెలాని ఆశే ఫలించెనే. దేవదేవుని గెలువజాలిన బావయే పతి ఆయలే. దేవదేవుని గెలువజాలిన బావయే పతి ఆయలే. వేయి శుభములు కలుగు నీకు, పోయి రావే మరదలా. ప్రాణపదముగా పెంచుకొంటిమి, నిన్ను విడువగ జాలమే. వేయి శుభములు కలుగు నీకు, పోయి రావే మరదలా. భరతవంశము నేలవలసిన ధర్మపత్నివి నీవెలే. భరతవంశము నేలవలసిన ధర్మపత్నివి నీవెలే. వీరధీర కుమార్ నెత్తుకుని మరల ఇచ్చట కొద్దులే. వీరధీర కుమారనెత్తుకొని మరల ఇచ్చట కొద్దులే. వేయి శుభములు కలుగు నీకు, పోయి రావే మరదలా. ప్రాణపదముగా పెంచుకొంటిమి, నిన్ను మరువగలేములే. వేయి శుభములు కలుగు నీకు, పోయి రావే మరదలా. ఓకేనమ్మా? ఏదో కొద్ది గొప్ప తప్పులు ఉంటాయిలే, కాకపోతే ఆశ కదా నాకు, ఆ పాటలన్నీ నేర్చుకుని ఉన్నాను కదా ఆల్రెడీ. ఇప్పుడు ఇంత వయసు వచ్చినంత గొంతుకు రావట్లా, కానీ అప్పుడు చాలా బాగా పాడేదాన్ని అనేవారు అందరూ. సేమ్ అదే స్టైల్లో పాడతావే నువ్వు బాగా కనుక అని. కానీ ఇప్పటికేదో కొంచెం గుర్తులు నిలబెట్టి పాడుతున్నాను అనమాట మీకోసం. ప్రతి పాట, ప్రతి వీడియోకి ఒక పాట పాడితే నాకు కూడా ఏదో గుర్తు తెచ్చుకున్నట్టు ఉంటాయి కదా. ఓకేనమ్మా? రండి వెళ్దాం.
వండేసుకుందాం. ఇదిగో చూడండమ్మా, కళాయి పెట్టాను. ఇదిగో నూనె పోస్తున్నా. చాలే, ఎక్కువ ఎందుకు, మళ్ళీ కాకర నూనె అయిపోద్ది. కాకర నూనె అయిపోతే ఎక్కువగా కాకర నూనె పెద్దగా వాడను. ఇదిగో అమ్మ, నూనె వేడెక్కుతుంది. ఇది ఇక్కడ పెట్టుకున్నాను. ఒక చేతికి నీళ్లు పెట్టుకోవాలి కదా, అది కూడా చేతితో నీళ్లు పెట్టుకుంటాను. ఇది ఊరికే చేయి తడుపుకోటానికి. ఇదిగో నూనె వేడెక్కుతుంది కదా, ఈ లోపల ఉండలు చేసి పెడదాం. ఇవన్నీ వండేసి, ఇప్పుడు సాయంకాలం అయిపోయింది కదా, వండేసి మా ఫ్రెండ్స్ తీసుకెళ్తా. కింద కూర్చుంటారు మా ఫ్రెండ్స్. ఇలా చేస్తే అందరికీ ఒక్కోటి ఇచ్చేయచ్చు. చక్కగా ఆ బియ్య పిండి వేసేటప్పటికి కరెక్ట్గా వస్తుంది మీకు. అప్పుడప్పుడు ఒక్కసారి తట్టుకుంటే చాలు, మాట మాటకి తడపక్కల్లా, ఒక్కసారి తట్టుకుంటే చాలు. ఇందులో నేను ఒకటి మర్చిపోయాను అనుకుంటా, ఇదే వేసుకోవచ్చమ్మా. ఏంటి, కొంచెం సోడా ఉప్పు వేసుకోవచ్చు, కొంచెం ఉబ్బుతాయి. ఏమో నేను అది మిస్ అయ్యాను, ఇప్పుడు తెలిసింది. వేస్తే బాగుండేదేమో, కొంచెం ఉబ్బేదేమోనని. పర్వాలా, కొత్తిమీర అయ్యి కొంచెం బయటకు వస్తున్నాయి, పర్వాలా. ఇదిగో చూడండి అమ్మా, నేను ప్రతిదీ రెండోసారి వేసే అలవాటు ఉంది కదా నాకు. ఇదిగో చూసారమ్మా, చక్కగా గట్టి పడిపోయింది. ఉప్పు గారెల కంటే ఇంక తొందరగా తీస్తా. ఇదైతే కొంచెం లేట్ చేశాను, యాగని తర్వాత తీద్దామని. ఇట్లా అయిన తర్వాత ఇంకొక వాయి వేసి అన్నీ కలిపి ఒక కరెక్ట్ కలర్లో తీస్తా. అది 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 చాలా బాగా నచ్చింది మా జనాలకి. నాకేమో అది అనకుండా వంటే రాట్ల. చిన్న చిన్న ఉండలు చేశా కదమ్మా, ఒక్కైలతోనే రుద్దుతున్నా. చూడండి, ఇదిగో సిమ్లో పెడుతున్నా. ఇప్పుడు హడావిడిగా ఉండలు చేసుకోవాలంటే నూనె కాగిపోతూ ఉంటుంది. ఇప్పుడు చూసావా, హడావిడి లేదు నాకు. అదిగో అప్పుడప్పుడు నీళ్ళ చుక్క, ఒకటి రెండు చేసిన తర్వాత నీళ్ళ చుక్క రాసుకోండి చేతికి, అంటుకోదు. ఇక ఈ ఊరికే మీకు చూపిస్తాను కాబట్టి అలా ఏరకుండా ఒక్కొక్కరికి ఒక్కొక్క చేతిలో పెట్టినా కూడా తింటారు కదా. పెద్ద పెద్దవి వేసుకుని ముక్కలు ఇవ్వడం ఎందుకు? ఇదిగో అమ్మ చూడండి, ఒక ట్రిప్ తీసేసా కదా, ఇప్పుడు వేస్తున్నా. కాగనండి బాగా. కమ్మని వాసన వేస్తున్నాయి, భలే వాసన వేస్తుంది, మంచి స్మెల్. కరివేపాకు ముక్కలుగా చేసే బట్టి బయటకు వస్తున్నాయా. కరివేపాకు కొత్తిమీర నూరేసి ఎత్తే ఎలా ఉండేదో చూద్దాం ఇంకోసారి. అదిగో ఏగినే కాగుతుందమ్మా నూనె. ఇదిగో చూడండి అమ్మా, చక్కగా ఏగినాయి ఒకేలాగా. అయిపోయినాయి. ఇక లాస్ట్లో ఒక 5 ఉంటే వేసేసా. ఇంకొకసారి తీసి అన్నీ కలిపి వేయించేస్తా, అంతే. చూసారా, పోసిన నూనె పోసినట్టే ఉంది. ఇవే తొందరగా అయిపోతాయని ఇంత దొండ చేసేసుకుని ఇట్లా గారెలాగా చేసేయచ్చు. ఇంట్లో వరకు తల ఒక 2 తింటే. నేనేమో శాంపిల్గా చూద్దామని చేశా కదా ఈరోజు మీకు చూపించడం కోసం. అందుకని ఎంతవరకు అయినా అందరూ ఒక తల ఒకటి పెట్టచ్చు కదా అని ఇట్లా చిన్నవి చేశా. అదనమాట. మామూలుగా ఇట్లా చేసుకుంటే గారెలాగా చేసేసుకోవచ్చు. ఈ గారెలాగా చేసి నేను చేసిన కొంచెం ఒక్కొక్క మొక్క ఏం పెడతాం, ఇట్లా వేసేయకుండా అందులో కొంచెం ప్లేట్లో వేసుకుని తర్వాత పెడదాంలే అని. స్టవ్ ఆఫ్ చేసేసా. వెంటనే ఇందులో పోసేసుకోవాలి. దాని మీదే ఉంటే మరిగిపోద్ది నూనె. అది ఇందులో పోసేసుకుంటే
సరిపోద్ది. అది ఇక అంతే. ఇదిగో అమ్మ చూసారుగా, సూపర్గా ఉన్నాయి. ఒక్కటి తీసుకుంటా, సాస్లో ముంచు తిందాం. ఉప్పు కారం అసలు టేస్ట్ అద్దిరిపోయింది, సూపర్, చాలా బాగుంది. ఇంకోటి తింటా. ఇది మామూలుగా ఇలా చేసుకుంటారంటే అరటికాయ బజ్జీలు. ఒకసారి మీకు అరటికాయ బజ్జీ కూడా ఎత్తి చూపిస్తా. కొంతమంది రౌండ్గా వేసుకుంటారు, చెన్నైలో అలా వేరు. పచ్చిమిరకాయలు బారుకు వస్తారు, అరటికాయలు బారుగా కోస్తారు, బంగాళదుంప ఉల్లిపాయ మాత్రం రౌండ్గా కోస్తారు. బజ్జీలు వేస్తారు అరటికాయతో. ఈసారి నోట్లో వేసుకుంటూ కరిగిపోయిందమ్మా, అసలు ఏమీ లేదు. న్యాయంగా అయితే ఇందులో సగం తినేయచ్చు, అలా ఉన్నాయి. కాకపోతే అందరికీ వెరైటీగా ఉంది కదా, అందరికీ టేస్ట్ చూపిస్తా వెళ్ళి, అందుకని. ఓకేనా. మా కెమెరామ్యాన్ అరటికాయ తినడంట, అసలు ఏమీ తినలే. పప్పు తింటాడు, టమాటా తింటాడు, ఏదో తింటాడు, వంకాయ తిన్నంటాడు, అరటికాయ తిన్నంటాడు. సరే అమ్మ, ఇప్పుడు ఉన్నాయి కదా, నేను తిన్నాను 2 చాలు. మళ్ళీ వాళ్ళందరితో పాటు మళ్ళీ 1-2 తింటా కదా తీసుకెళ్ళినాక, అంతే. ఇంతవరకు వచ్చినాయి చిన్న చిన్నవి కదా 3 అరటికాయలు. చాలా సింపుల్ వంట, ఎంత బాగుంటాయి. పిల్లలకి స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఇవి పెడితే చాలా బాగా తింటారు. అర్థమైందా మీకు? అరటికాయలు ఎట్టా ఉడకబెట్టి ఎట్ట తీస్తాను, ఇంతంత మంది తొక్కలన్నీ తీసి పడచ్చు, లోపలిది మాత్రమే చేశాను. ఏమీ లేదు, 1 స్పూన్ పచ్చెనపప్పు నానబెట్టా, 1 స్పూన్ బియ్యం పిండి, అంతే. ఒకబెట్టి నేను మర్చిపోయానని చెప్పాను కదా, వేసుకుంటే వేసుకోండి, నూనె తీస్తాయి. అదే సోడా ఉప్పు అంటాం కదా, బేకింగ్ సోడా. అక్కర్లా, ఇలాంటి చిన్న చిన్న ఆటకి అది ఏమీ అక్కర్లేదని నేను వేయలే. ఓకేనా, కావాలంటే మీరు వేసుకోండి. ఇలా సాస్తో తింటే చక్కగా ఉంది. ఓకేనా. ఇది వెరైటీ వంటే, చేసుకోండి. ఇంట్లో కూరగాయలు తెచ్చుకున్నప్పుడు అరటికాయలు ఎలాగో తెచ్చుకుంటాం, ఒకసారి ట్రై చేయండి నేను చేసినట్టు. ఓకేనా, ఒకసారి ట్రై చేయండి. నేను చేసేదే మీరు ట్రై చేస్తారని, నేను చేసుకొని నేను తింటాం మీకు చూపించడానికి కాదు, మీరు ట్రై చేస్తారని చేస్తున్నా. ప్రతిదీ ట్రై చేయండి అమ్మా. ఓకేనా. చాలా పొద్దుగుకింది, నేను రావడమే నిమిషాంబిగా కోయిలకి వెళ్ళి 9 బయలుదేరితే 2:30కి వచ్చా. వచ్చిన తర్వాత కాస్త బియ్యం పెట్టుకుని అన్నం వండుకుని కాస్త పెసరపప్పు ఏదో మెదిపేసుకుని తినేసి ఈ లోపల వచ్చేసాడు. 4 కానీ మొదలు పెడితే ఇప్పుడు 6 అయిపోతుంది ఇంచుమించు. ఇక చెప్పేదేముంది, ఇక మామూలే, అన్నీ బాగానే. మజ్జిగ చారు అలా కాదు ఇలా కాదు అన్నా కూడా, చాలామంది సజెషన్స్ ఇచ్చినా కూడా బాగానే చూశారు, చాలా బాగానే చూశారు. మజ్జిగ పులుసుని 2 డేస్ అవ్వలేదు, ఇంకా 36,000 మంది చూశారు. ఓకే, పర్వాలేదు. మళ్ళీ 3 డేస్ అయిపోతే రేపు సాయంత్రం ఏదైనా పెట్టేస్తాడు ఇంకోటి. సరే అయితే ఇంకా ఏం చెప్పేది ఏం లేదు. మళ్ళీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చే వరకు, లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్.